రాకేష్ రెడ్డి మాట్లాడమని కోరుతున్నా. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. ఆ సేవకి మనం విఘ్నం కాకూడదు. తనకి టైం కొంచెం మనలాగా ఉండదు, టైం ప్రకారం ఉంటుంది, చాలా పనులలో ఉంటాడు. మనకి కేటాయించిన టైంని మనం వినియోగించుకుందాం. ప్రవచనం అయిపోగానే వెళ్ళిపోతాడు మరలా. వాసుదేవ. మేకాల్డే పర్వదిన శుభాకాంక్షలు. రామకోటిరెడ్డి గారు నన్ను మేకాల్డే రోజున ఉపన్యసించమని ఆదేశించారు. ఆ ఆదేశాన్నే అర్హతగా భావిస్తున్నాను. మాస్టర్ గారి యోగం అంటే మాస్టర్ గారి గురించి, మాస్టర్ గారు మనకు ప్రసాదించినటువంటి యోగం గురించి మనకి అంటే మాస్టర్ గారి జీవితాన్ని మరియు మాస్టర్ గారి యోగాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటే తప్ప వారి యొక్క ప్రణాళిక మనకి పరిపూర్ణంగా అర్థం కాదు. కనుక ముందు మాస్టర్ గారి గురించి తెలుసుకొని తరువాత వారు ప్రసాదించినటువంటి యోగం గురించి తెలుసుకుందాం. 1868 సంవత్సరం ఆగస్టు 4 ఉదయం 10:20 మాస్టర్ సివివి గారు అంటే కంచుపాటి వీర వెంకటస్వామి గారు తమిళనాడులోని కుంభకోణం అనేటువంటి పట్టణంలో జన్మించారు. ఆ తర్వాత ఆయన వేరే ఇంటికి దత్తు వెళ్ళారు. మెట్రికులేషన్ వరకు మాస్టర్ గారి చదువు సాగింది. మాస్టర్ గారు దత్తు వెళ్ళినటువంటి ఆవిడ అప్పట్లోనే లక్షాధికారి, అంటే జమీందారుల కుటుంబం లాంటిదన్నమాట. కనుక మెట్రికులేషన్ తర్వాత మాస్టర్ గారు మెట్రికులేషన్ శ్రీరంగంలో పూర్తి చేశారు. మెట్రికులేషన్ తర్వాత పై చదువులకి వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉండటంతో పెంచుకున్నటువంటి ఆవిడ ఈయన్ని వదిలి ఉండలేని కారణం చేత మెట్రికులేషన్తోనే ఆపేశారు. అయినప్పటికీ మాస్టర్ గారికి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, సంస్కృతం ఈ 4 భాషల్లోనూ అనర్గళంగా ఉపన్యసించేటువంటి, వ్రాసేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం ఉండేది. మాస్టర్ గారు చాలా సెన్సిటివ్. అంటే ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ చనిపోయారని తెలిస్తే ఆ రోజంతా చాలా మదన పడుతూ ఉండేవాళ్ళంట. అంటే ఎందుకు చనిపోవటం? గౌతమ బుద్ధుడు గనక ఒక ఆమె శవాన్ని చూసి ఎలా చలించిపోయాడో, మాస్టర్ గారు ఎవరైనా చనిపోయారని తెలిస్తే అలా చలించిపోతూ ఉండేవాళ్ళంట. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు దాని గురించి తీవ్రంగా బాధపడుతూ ఉండేవాళ్ళంట. ఆయనకి 12వ సంవత్సరంలోనే రుక్మిణమ్మ గారు అనేటువంటి ఆవిడతోటి మొదటి వివాహం జరిగింది. మొదటి భార్య అయినటువంటి రుక్మిణమ్మ గారికి 3 కుమార్తెలు, 3 కుమారులు కలిగారు. ఆయనకి తమిళనాడులో పేరు మోసినటువంటి రాజులతోటి స్నేహం ఉంటూ ఉండేది. అందుకని మాస్టర్ గారు బాగా ఎంజాయ్ చేసుకుంటూ రైల్వే కాంట్రాక్టర్గా, కుంభకోణం పట్టణానికి మేయర్గా పనిచేస్తూ హాయిగా కాలాన్ని వెళ్ళతీసుకుంటూ ఉండేవాళ్ళు. 36వ సంవత్సరం వరకు ఈ విధంగానే సాగింది.
36వ సంవత్సరంలో రుక్మిణమ్మ గారు అనుకోకుండా మరణించటం జరిగింది. అలా మరణించిన తరువాత ఆయనకి కొన్ని సంవత్సరాల తర్వాత వెంకమ్మ గారితోటి ద్వితీయ వివాహం జరిగింది. ఇప్పుడు ఆ ఫోటోలో చూస్తున్నటువంటి ఆవిడే వెంకమ్మ గారు. రుక్మిణమ్మ గారు చనిపోయిన తర్వాత మాస్టర్ గారు ఈ జనన మరణాల గురించినటువంటి తీవ్రమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే ఆయన థియోసాఫికల్ సొసైటీలో కూడా మెంబర్గా జాయిన్ అయ్యారు. ఆ బుక్స్ ఇంకా మాస్టర్ గారికి వాటి గురించినటువంటి విషయాన్ని తెలియచేయటంలో దోహదపడ్డాయి. ఆ వివాహం జరిగేలోపు మాస్టర్ గారు నేనొక కారణ జన్ముండని, ఏదైతే ఒక సృష్టి ప్రారంభానికి, సృష్టి ఏర్పడటానికి ఆరిజన్ అంటే ఆది మూలం ఏదైతే ఉందో ఆ మూలం దగ్గర నుంచే తాను దేహం తీసుకొని వచ్చానని, తాను భూమి మీద నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉందని, తాను బ్రహ్మము నుంచి వచ్చినటువంటి వాడినని ఆయనకి క్రమేణా తెలియరాసాగింది. దాంతో అప్పటి వరకు ఉన్నటువంటి మాస్టర్ గారు అక్కడి నుంచి ఆయన విధానంలో అనేకమైనటువంటి మార్పులు రావటం మొదలయ్యాయి. దాంతో ఆయన ఒక ప్రయోగాన్ని చేద్దామని సంకల్పించారు. మాస్టర్ గారే చెప్పారు, నేను చేసేటువంటిది ప్రయోగము అని. ఏంటా ప్రయోగం అంటే, ఆయన గ్రహించినటువంటి విషయాల్లో అనంతమైనటువంటి శక్తి ఒక చోట ఉంది. ఆ శక్తి ట్రాన్స్ఫర్ అవుతూ భూమి మీదకి దిగేటప్పటికీ అంతమయ్యేటువంటి శక్తిగా మార్పు చెందుతుంది. ఇప్పుడు ఆ అనంతమైనటువంటి శక్తి భూమి మీదకి వచ్చేటప్పటికి మార్పు చెందకుండా వస్తే ప్రతి మానవుడు కూడా మరణరాహిత్యమైనటువంటి స్థితిని పొందుతాడు. సో మాస్టర్ గారు చేయదలుచుకున్నటువంటి ప్రయోగం ఏంటంటే, పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మరణరాహిత్యమైనటువంటి స్థితిని పొంది అంతము లేనటువంటి ఒక అనంతమైనటువంటి స్థితిని పొందాలి. ఇది మాస్టర్ గారు చేయదలుచుకున్నటువంటి ప్రయోగం. ఆయనలో ఆ సంకల్పం ఆది నుంచి వచ్చినటువంటి సంకల్పం. అంటే ఆయన ఏ ఉద్దేశం కొరకు భూమి మీదకి దేహం తీసుకుని అవతరించాడో అదే ఆ ఉద్దేశంగా మాస్టర్ గారికి తెలియవచ్చిందనమాట. అందుకని ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన పరిశోధించటం మొదలుపెట్టారు. మొదలుపెట్టేటప్పటికీ అవన్నీ మాస్టర్ గారికి తెలిసినవే అయినప్పటికీ మనలాంటి వాళ్ళకి తెలియజెప్పటం కోసం ఆయన మళ్ళీ వాటిని ఆకళింపు చేసుకొని అడిగిన వాళ్ళకి అవగాహనగా చెప్పారనమాట. అంటే స్థూల శరీరం అంటే భౌతిక శరీరం ఏర్పడాలంటే దానికి ముందొక సూక్ష్మ శరీరం, దానికి ముందొక కారణ శరీరం ఏర్పడాలి. అది ఖనిజ, వృక్ష, జంతు స్థితుల్లో నుంచి మానవ స్థితిలోకి వచ్చేటప్పటికీ ఈ కారణ సూక్ష్మ స్థూల శరీరాలు ఏర్పడతాయి. ఆ అనుభవాలు మొత్తం మానవుడి యొక్క వెన్నుముక చివర కుండలిని అనేటువంటి అంశంగా ఉంటాయి.
అయితే మాస్టర్ గారు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఖనిజ, వృక్ష, జంతు, మానవ స్థితిలోకి ప్రవేశించేటప్పటికీ అనేక రకాలైనటువంటి అనుభవాలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఇవన్నీ ఆ కుండలిని శక్తిలో ఆ జీవి స్వభావానికి తగ్గట్టుగా పొందపరచబడి ఉంటాయి. ఆ విషయం అంటే ఆ స్వభావానికి సంబంధించినటువంటి విషయం అతని కారణ శరీరం మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనిషి దేహం విడిచినప్పటికీ అతని యొక్క కారణ శరీరం అనేటువంటిది నశించదు. కనుక ఈ జన్మలో ఏ ఏ ఇష్టాయిష్టాలు, ఏ ఏ అభిప్రాయాలు, ఏ ఏ స్వభావాలను ఇతను కలిగి ఉన్నాడో మళ్ళీ నెక్స్ట్ బర్త్లో కూడా అవే స్వభావాలని అతని కారణ శరీరం మీద ముద్రలుగా వేసుకొని వాటికి సంబంధించినటువంటి విషయాలతో కూడినటువంటి దేహాన్ని మానవుడు తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మరణరాహిత్య స్థితిని గనక మనం మానవుడికి ఇవ్వాలి అంటే ఆ కారణ శరీరం మీద ఏర్పడినటువంటి అతని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అనేటువంటి మరకల్ని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేస్తే ఆ కారణ శరీరం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి శరీరాన్నే అమృతమైనటువంటి శరీరం, మరణం లేనటువంటి శరీరం అని అంటారు. ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి దేవతలు ఈ శరీరాలతోనే విహరిస్తూ ఉన్నారు. వాళ్ళని ప్రజ్ఞలు అంటారు. కనుక మానవుడికి ఆ స్థితిని గనక మనం కలగచేస్తే ప్రతి మానవుడు కూడా మరణం లేనటువంటి స్థితిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆ కారణ శరీరం శాశ్వతంగా భూమి మీద ఉంటుంది. భూమి యొక్క అవసరాలకు తగ్గట్టు అతడు మళ్ళీ దేహం తీసుకుంటాడు. ఆ అవసరం అయిపోగానే దేహం వదిలిపెడతాడు. ఇవన్నీ కూడా ఈ కారణ శరీరంతో జీవించేటువంటి వాడికి గుర్తుంటూ ఉంటాయి. వాళ్ళనే పరమ గురువులు అంటారు. అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు దేహం తీసుకొని వస్తారు. పుట్టడం ఉండదు, దేహం తీసుకొని వస్తారు. అవసరం అయిపోగానే దేహం వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి స్థితిలోకి మానవుడు ప్రవేశిస్తే అదే మరణరాహిత్య స్థితి అని మాస్టర్ గారు తన యొక్క ప్రయోగాల ద్వారా కనుగొన్నటువంటి విషయం. అక్కడే ఆయన మ్యాటర్, టైం, యాటమ్ అంటే ద్రవ్యము, కాలము, అణువు అనేటువంటి 3 స్థితుల్లో నుంచి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి అయితే ఈ శక్తి అంతా వస్తుందో ఆ శక్తి ఈ 3 లేయర్స్లోకి ఫామ్ అయి కిందకు వచ్చేటప్పుడే అది అంతమయ్యేటువంటి శక్తిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కనుక్కున్నారు. ఈ 3 లేయర్స్ చూసేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన్నే MTA, ఇందాక మనం చెప్పుకున్నటువంటి మ్యాటర్, టైం, యాటమ్. ఆయన్నే మాస్టర్ MTAగా మాస్టర్ గారు అందరికీ పరిచయం చేశారు. సో ఈ మాస్టర్ MTA గారి దగ్గర నుంచి సూచనలు, సలహాలు అంటే మాస్టర్ MTA గారు CVV గారికి ఒక వాగ్దానం చేశారనమాట. నువ్వు నిర్మించదలుచుకున్నటువంటి ఈ కొత్త లోకానికి, కొత్త లైన్కి నేను నీకు సహాయం చేస్తాను. ఆ వాగ్దానం ప్రకారం ఆ MTA గారు సలహాలని, సూచనల్ని మాస్టర్ గారికి ఇవ్వటం, మాస్టర్ గారు వాటిని తర్వాతి కాలంలో యోగ సాధకులకు ఇవ్వటం జరిగిందనమాట. సో ప్రయోగపూర్వకంగా మాస్టర్ గారు చేద్దాం అనుకునేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అంటే మరణరాహిత్య స్థితిని పొందాలి ప్రతి జీవి కూడా. వెంకమ్మ గారితో వివాహం అయిపోయిన తర్వాత సాధారణంగా గర్భం దాల్చేటువంటి ప్రక్రియని మాస్టర్ గారు పక్కన పెట్టి యోగ రీతిలో గర్భం దాల్చేటువంటి ప్రక్రియకి ఒకదానికి శ్రీకారం చుట్టారనమాట. అంటే మాస్టర్ గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే తెలిసేటువంటి విషయం ఏంటంటే ఆయన సాధారణమైనటువంటి యోగిగా కాకుండా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, స్పిరిచువల్ సైంటిస్ట్గా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇచ్చారు.
వాటన్నిటినీ మనం అర్థం చేసుకోవటానికి ఆయన యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే 1910 మే నుంచి 240 సంవత్సరాలు పడుతుందని మాస్టర్ గారే ఒకానొక సందర్భంలో సెలవు ఇచ్చారు. అంటే ఆయన యోగం తాలూకు మొత్తం విషయం అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్వే అవ్వటానికి ముందు యూరోప్, అమెరికా అనేటువంటి దేశాల వాళ్ళకి అవగతమై, ఆ తర్వాత భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ విషయం గురించినటువంటి జ్ఞానం వస్తుందని చెప్పారనమాట. పూర్తి జ్ఞానం. 240 years దానికి టైం చెప్పారు మాస్టర్ గారు అప్పుడు. కనుక ఆయన అనేక రకాలైనటువంటి ప్రయోగాలు, పరిశీలనలు చేశారనమాట. అందుకే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని పిలిచింది. సో ఈ యోగ పద్ధతిలో గర్భం దాల్చేటువంటి ప్రక్రియను ఒకదాన్ని ఆయన ప్రయోగపూర్వకంగా చేశారు. అంటే శుక్రముతోటి గర్భం దాల్చడం కాకుండా మాస్టర్ గారి కుండలిని శక్తితోటి వెంకమ్మ గారి సూక్ష్మదేహంలోకి డైరెక్ట్గా ఆ కుండలిని శక్తిని ప్రవేశపెట్టి ఆ శక్తి పిండంగా మారేటట్లు చేసి ఆ పిండమే శిశువుగా ఎదిగేటట్లుగా ఆయన చేశారనమాట. ఆ పిల్లవాడి పేరే చందు. అతను 12 నెలల కాలం మాత్రమే ఉన్నాడు. అలా మాస్టర్ గారు చేసినటువంటి ప్రయోగం ఫలించి వెంకమ్మ గారు చందు అనేటువంటి శిశువుకి జన్మనిచ్చారనమాట. ఆ శిశువు పుడతంతోనే మాట్లాడటం, కూర్చోవటం, ఖగోళ విషయాలు, అంతరిక్ష విషయాలు, పైలోకాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ మాస్టర్ గారికి తెలియజేస్తూ ఉండటం. ఎవరైనా మాస్టర్ గారి దగ్గరికి యోగానికి సంబంధించి వస్తే వాళ్ళ యొక్క పూర్వజన్మలు, పుట్టుపూర్వోత్తరాలు, ఈ విషయాలన్నీ మాస్టర్ గారికి తెలియజేస్తూ ఉంటాం. ఇవన్నీ ఆ చందు చేస్తూ ఉండేవాడు. అంటే మాస్టర్ గారు ఏదైతే ఒక న్యూ లైన్ ఇద్దామనుకున్నారో ఆ లైన్కి సంబంధించినటువంటి ఇంకా పరిపూర్ణమైనటువంటి విషయాల్ని ఈ చందు మాస్టర్ గారికి అందజేశారు. అలా అందచేసి 12 నెలల తర్వాత నేను వచ్చినటువంటి పని నీకు అయిపోయింది కనుక నేను దేహం వదిలిపెట్టేస్తున్నానని చెప్పేసి దేహం వదిలిపెట్టేశారు. వెంకమ్మ గారు మాతృ ప్రేమతోటి చాలాసార్లు చందుని బతికించమని అడిగారు. మాస్టర్ గారు కూడా వెంకమ్మ గారి విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేసి, మరి ఆయన ఆది మూలం నుంచి ఒక అనంతమైనటువంటి ప్రాణశక్తిని మాస్టర్ గారు గ్రహించారని ఇందా చెప్పుకున్నాం కదా. ఆ ప్రాణశక్తిని ఈ చందుకి ఇచ్చి చాలాసార్లు బతికించారు. కానీ చందు వివరంగా చెప్పాడు, నేను వచ్చినటువంటి పని ఇది, ఆ పని పూర్తయింది కనుక ఇక నేను ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు, నేను మళ్ళీ పైలోకాలకు వెళ్ళి నేను చేసుకోవాల్సినటువంటి పనులు వేరే ఉన్నాయి కనుక నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెంకమ్మ గారు చేసినటువంటి విజ్ఞప్తిని చాలాసార్లు పొలైట్గా రెఫ్యూజ్ చేసి ఆయన పనిలోకి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1910 సంవత్సరం మార్చి 30వ తారీఖున భూమి మీదకి హెలిస్ కామెట్ అనేటువంటి ఒక తోకచుక్క కుంభయుగానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మోసుకొని భూమి మీదకి వచ్చింది. వచ్చేది సరాసరి మాస్టర్ గారు ఉన్నటువంటి ఇంటిలోకి ప్రవేశించింది. ఒక పెద్ద పిడుగు పడితే ఎలా ఉంటుందో మాస్టర్ గారి ఇంట్లో ఒక రోజల్లా అలా ఉంది. ఆ వీధి వాళ్ళు కానీ ఆ పట్టణం వాళ్ళు కానీ మాస్టర్ గారి ఇంట్లో ఎవరు బతికున్నారని అయితే అనుకోలేదన్నమాట. ఎందుకంటే ఒక పిడుగు పడితే ఎవరు బతుకుంటారు? కానీ మాస్టర్ గారు ఆ కుంభయుగానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మొత్తాన్ని ఆయనలోకి ఆవాహన చేసుకొని, ఏంటి ఆ కుంభయుగానికి సంబంధించిన చైతన్యం అంటే ద్రవ్యము చాలా తేలిక పడటం. అందుకనే ఆ తోకచుక్క ప్రవేశించిన తర్వాత భూమి మీద చాలా మార్పులు జరిగాయి. అంతకుముందు స్త్రీలు మెడలో చాలా లావాటి ఆభరణాలు ధరిస్తూ ఉండేవాళ్ళు, చాలా బరువు కలిగినటువంటి వస్త్రధారణ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ 19వ శతాబ్దం తర్వాత ఇప్పుడంతా చాలా తేలికైపోయినాయి. వాళ్ళు ధరించేటువంటి ఆభరణాలు కానీ, వాళ్ళు వాడేటువంటి పాత్రలు కానీ, వాళ్ళు ధరించేటువంటి దుస్తులు కానీ తేలికైపోయింది. అంతకుముందు పెద్ద పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణంలో కట్టడాలు ఉంటా ఉండేవి. ఇప్పుడు ఒకే ప్లేస్లో, అంటే చాలా తక్కువ ప్లేస్లో ఒకదాని మీద ఒకటి అంతస్తులు పెరుగుతూ
ప్లేస్ని చాలా తక్కువ ఉపయోగించుకోవటం, ఇవన్నీ కుంభయుగ చైతన్యానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. అంటే మనిషి ఉన్న చోటనే ఉంటూ చాలా తేలిగ్గా ఉంటూ అంతరిక్షానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ అవగాహన చేసుకోవటమే కుంభయుగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. టెక్నాలజీ, అందుకే మనం ఇక్కడే ఉంటాం, అమెరికాలో వాడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ కుంభయుగానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. సో మాస్టర్ గారు ఆ హెలిస్ కామెట్ తోకచుక్క ద్వారా ఆ కుంభయుగ చైతన్యాన్ని స్వీకరించి, అంటే ఇందాక మాస్టర్ గారు చేద్దాం అనుకున్నటువంటి ప్రయోగానికి అనేక జన్మలు పడుతుందన్నమాట మరణరాహిత్య స్థితిని పొందటానికి. కానీ చాలా త్వరగా, అంటే కుంభయుగానికి సంబంధించినటువంటి లక్షణాల్లో త్వరితం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అనమాట. స్పీడ్గా ఆ విషయాన్ని సాధించేటట్లుగా ఎలా మార్పు చేయాలి అనేటువంటిది ఆ తోకచుక్క ప్రసాదించింది మాస్టర్ గారికి. దాన్ని ఆయన ఆవాహన చేసుకొని, అవగాహన చేసుకొని, అంతకుముందు ఆయన చేసినటువంటి ప్రయోగాల ఫలితాలన్నింటినీ కూడా వాటితోటి క్రోడీకరించి, అదే సంవత్సరం మే 29వ తారీఖున ఎవరైతే మృత్యువును జయించాలనుకుంటున్నారో, మరణరాహిత్య స్థితిని పొందాలనుకుంటున్నారో వాళ్ళు డబీర్ స్ట్రీట్, కుంభకోణంలో ఈ అడ్రస్ను సంప్రదించగలరు అని ది హిందూ పత్రికలో మాస్టర్ గారు ఓపెన్గా ఒక ఆర్టికల్ని ఇచ్చారన్నమాట. ఆ రోజు నుంచి ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే మీడియమ్స్ అన్నారు. ఆయన చేద్దాం అనుకుంటున్నటువంటి ప్రయోగానికి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నిటినీ మరింత లోతుగా, విస్తారంగా, సశాస్త్రీయంగా ఆయన రూపొందించడానికి ఈ యోగాన్ని నామకరణం చేశారు. అదే మనం ఈరోజు అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చొని నిర్వహించుకుంటున్నటువంటి మే కాల్ డే. అంటే 1910 మే 29న మాస్టర్ గారు ఉపదేశాన్ని ప్రారంభించారు, ఉపదేశం ఇవ్వటం ప్రారంభించారు, ఇనీషియేషన్. దానికి ఆయన కొంతమందిని పర్సనల్గా తీసుకున్నారు, వాళ్ళనే మీడియమ్స్ అన్నారు. అలా కాకుండా మాస్టర్ గారి యోగం చేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఇందులో సభ్యత్వాన్ని ఇచ్చారు. వాళ్ళు సంవత్సరానికి 2-3 సార్లు జరిగేటువంటి జనరల్ కాల్స్ అనేటువంటి వాళ్ళు ఆ సమావేశాలను వాటిల్లోకి ఎలవ్ చేసేవాళ్ళు. అందరూ కుంభకోణం వచ్చే యోగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరంలో ఆ 2-3 సార్లు జరిగేటువంటి జనరల్ కాల్స్కి అటెండ్ అవుతూ ఎవరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని వాళ్ళు కొనసాగిస్తూ ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒక చోట ఒక ప్లేస్ని ఎన్నుకొని వాళ్ళకి కంఫర్ట్ అయినటువంటి ఆసనంలో వాళ్ళు కూర్చొని మాస్టర్ సివివి నమస్కారమ్స్ అనేటువంటి నామాన్ని ఉచ్చరించి కూర్చుంటే వాళ్ళ లోపల జరగవలసినటువంటి ఏ ఏ మార్పులైతే ఉన్నాయో, మార్పులంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్థితికి వెళ్ళటం, మరణాన్ని రహితం చేసేటువంటి స్థితికి వెళ్ళటం, ఆ మార్పులకి బీజం పడుతుంది. ఈ యోగాన్ని 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆచరించాలని చెప్పేసి మాస్టర్ గారు తెలియజేశారు. ఎవరైతే అలా 12 సంవత్సరాల క్రమం తప్పకుండా ఆచరిస్తారో, అంటే సింపుల్, మాస్టర్ గారికి ఎంత ప్రేమో చూడండి. దీనికోసం మనం ఏం కష్టపడక్కర్లేదు. జస్ట్ ఉదయం 6ంటికి, సాయంత్రం 6ంటికి మాస్టర్ సివివి నమస్కారమ్స్ అని ఒక చోట కూర్చుంటే చాలంతే. లోపల జరగవలసినటువంటి మార్పులు, ఎంత డెవలప్మెంట్ కావాలో అంత డెవలప్మెంట్ అన్నీ మాస్టర్ గారే చూసుకుంటూ క్రమంగా డెవలప్ చేస్తారు. సో అందుకని ఇందాక చెప్పారే రాంకోటిరెడ్డి గారు, ప్రేమ జల్లని, ప్రేమ వర్షం అని, అటువంటి ప్రేమతోనే మాస్టర్ గారు ఈ యోగాన్ని ఇలా ఇచ్చారు. అదొక్కటి చేస్తే చాలు. మనం 12 సంవత్సరాల క్రమం తప్పకుండా చేయాలన్నమాట. అలా ప్రారంభించినటువంటి రోజే ఈరోజు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాధకులు గత 114 సంవత్సరాల నుంచి కూడా, అంటే 1910 మాస్టర్ గారు ఇచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ రోజుని మేకాళ్ళే పండగగా నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే మళ్ళీ సంవత్సరానికి సరిపడినటువంటి రీఛార్జ్ ఈరోజు ఛార్జ్ అవుతూ ఉంటుంది బ్యాటరీస్. ఈ సంవత్సర కాలంలో మన ప్రణాళికలు, మనం నిర్వర్తించినటువంటి కార్యక్రమాలకి ఈరోజు బీజం పడుతూ ఉంటుందన్నమాట. మరలా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు కూర్చుంటే ఈ సంవత్సరంలో మనం చేయాలనుకుంటున్న పనులు, చేయదలుచుకున్న పనులు, ఆగిపోయిన పనులు, వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి క్రోడీకరించుకొని మనం మళ్ళీ ప్లాన్ రూపొందించుకొని చేసుకుంటూ పోతూ ఉండటమే. సో అలా మాస్టర్ గారు 1922 సంవత్సరం వరకు సూర్యగ్రహానికి సంబంధించి, బుధగ్రహానికి సంబంధించి, గురుగ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటివి ఏంటంటే మరణరాహిత్య స్థితిని పొందటానికి ఏ ఏ అంశాలు, ఏ ఏ విషయాలు దోహదపడతాయో వాటన్నిటినీ ఆయన ప్రయోగపూర్వకంగా పరిశీలించి, పరిశోధించి మనందరికీ అందజేయటమే లక్ష్యంగా సాగింది. ఈ క్రమంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు మాస్టర్ గారు లక్షాధికారిగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన భౌతికమైనటువంటి సంపదని మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఆస్తి అంతా క్రమంగా కర్పూరంలాగా కరిగిపోయిందనమాట. అయినా కానీ మాస్టర్ గారు తాను ఏ ప్రణాళిక కోసం దిగొచ్చారో ఆ ప్రణాళికని ఆపలేదు. అదే చెప్పారు ఆయన, 12 సంవత్సరాలు నా మీద నమ్మకం ఉంచి ఎన్ని అవాంతరాలు వచ్చినా, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని మీరు కనుక కొనసాగిస్తే మీ అభివృద్ధికి సంబంధించినటువంటి పూచీకత్తు నాది, మిమ్మల్ని నా అంతటి వాళ్ళుగా తయారు చేస్తాను అని మాస్టర్ గారు చెప్పున్నారన్నమాట. మనకి చేసినటువంటి వాగ్దానం ఇది. సో చాలామందికి డౌట్ ఏంటంటే మాస్టర్ సివివి గారు చనిపోకుండా ఉండేటువంటి ఒక యోగాన్ని ప్రారంభించి ఆయనే చనిపోయారు కదా అనేటువంటిది ఒక సందేహం అన్నమాట. దానికి కూడా మాస్టర్ గారు చెప్పారు. 1922 సంవత్సరానికి 1910 నుంచి 1922కి 12 సంవత్సరాలు అనమాట. చెప్పారు మాస్టర్ గారు. అప్పుడు 12 సంవత్సరాలు పూర్తయింది. నేను దేన్నైతే మీ అందరికీ ఇవ్వదలుచుకున్నానో అది మీ అందరికీ పంచి ఇచ్చాను. ఒక కొత్త లైన్, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆది మూలం నుంచి శక్తి అనేక లేయర్స్లో ట్రాన్స్ఫార్మ్ అవుతూ కిందకు వచ్చేటప్పటికి ఇలా మారుతుంది. అలా కాకుండా నేను ఆది మూలం నుంచి డైరెక్ట్గా మానవుడి యొక్క వెన్నుముకకి చేరే విధంగా ఒక కొత్త లైన్ని నేను ప్రారంభించాను. అయితే ఆ లైన్ ప్రకారం మానవుడు గనక జీవించడం మొదలు పెడితే ఇప్పుడున్న భూమి దానికి తట్టుకోలేదు. భూమి యొక్క ఆకారం, నిర్మాణం ఆ యోగ స్థితికి తట్టుకునే విధంగా లేదు. కనుక భూమి యొక్క ఆకారం, నిర్మాణం మారటానికి ఇంకొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. నా మీద నమ్మకంతో, నేను చెప్పినటువంటి విషయాల మీద శ్రద్ధతోటి మీరందరూ మీ యొక్క యోగాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఇక నేను భౌతిక శరీరంతో ఉండి చేయవలసిన పని లేదు. ఈ కారణ శరీరాన్ని ప్రస్తుతం నీలగిరులు అని చెప్పేటువంటి ప్రాంతంలో అగస్త్య మహర్షి నివసిస్తూ ఉంటారని పెద్దలు చెప్పినటువంటి మాట అన్నమాట. అక్కడ ఆయనతో పాటు ఉండి నేను ఈ కార్యక్రమాన్ని విశ్వం అంతా కూడా ప్రచోదనం చేస్తూ ఈ ప్రయోగం ముందుకు వెళ్ళేటట్లు నేను కృషి చేస్తూ ఉంటాను. కనుక మీరు 1922లో లాస్ట్ సమావేశాల్లో మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకా మీరు తరచూ కుంభకోణం రావాల్సినటువంటి పని లేదు. మీ స్థానాల్లో ఉండి ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఇందా మనం చెప్పుకున్నట్టుగా 240 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫలితాలని భూమి మీద ఉన్నటువంటి మానవుడు చూస్తారు. భూమి అప్పటికి రూపాంతరం చెందుతుంది ఈ పరిస్థితికి తట్టుకోగలిగిన విధంగా. కనుక నేను నా ప్రయత్నం మొత్తాన్ని, అయితే ఇంతకుముందు కూడా ఇలాంటివి చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది, మరణం అనేటువంటి స్థితిని లేకుండా చేసుకోవడానికి.
కానీ అంతకుముందు చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళ కోసం చేసుకున్నారు. తపస్సు చేసి మాకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి మరణం లేకుండా కోరుకున్నారు. కానీ మాస్టర్ గారు ఆయన కోసం కాదు, భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి కోసం ఆయన కృషి చేశారు. అక్కడ డిఫరెన్స్ ఉంది మిగిలిన వాళ్ళకి మాస్టర్ గారికి. విశ్వమానవ శ్రేయస్సు కోసం మాస్టర్ గారు చేసినటువంటి ఒక ప్రయోగం అనండి, యజ్ఞం అనండి ఈ యోగం. కనుక మాస్టర్ గారు వాళ్ళందరికీ ఆ విషయం చెప్పి, ఇక నేను భౌతిక దేహంతో ఉండవలసినటువంటి అవసరం లేదు. అంటే చాలామంది భౌతిక దేహం విడిచిపెట్టడమే మరణం అనుకుంటారు, కానీ చాలామంది అడుగుతుంటారు అనమాట, మీ గురువుగారి గురించి ఇంత చెప్పావు, ఆయనే దేహం వదిలిపెట్టేశారు కదా. అది మరణం కాదు. ఎవరైతే వాళ్ళ కారణ శరీరాన్ని శాశ్వతంగా భూమి మీద ఉండేటట్లు చేసుకుంటారో వాళ్ళు మరణం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. భౌతిక దేహంతో పాటు ఈ దేహాలన్నీ నశిస్తాయో వాళ్ళు మరణం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. భూమి మీద గ్రహాలు, దేవతలు అనేటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మానవులు ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలోకి తీసుకెళ్ళడమే మాస్టర్ గారి యోగం యొక్క లక్ష్యం అన్నమాట. కనుక నేను ఇంకా దేహం వదిలిపెట్టేస్తున్నాను, కానీ సూక్ష్మ రూపంలో ఉండి నా కార్యక్రమాన్ని నేను నిర్వహించుకుంటూ ఉంటాను. ఆయన సూక్ష్మ రూపంలో ఉండి నిర్వహించుకుంటూ ఉన్నారు కనుకనే తర్వాత వేటూరు ప్రభాకర శాస్త్రి గారు కానీ, తాతగారు కానీ, మాస్టర్ ఈకే గారు కానీ ఆయన యొక్క యోగాన్ని మనకి అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో, అంటే మనకున్నటువంటి జబ్బులు తగ్గించడానికి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి, రెక్టిఫై చేస్తూ మనల్ని క్రమంగా ఈ యోగంలోకి ప్రవేశపెట్టి మనల్ని మాస్టర్ గారు అనుకున్నటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్ళటానికి వాళ్ళంతా కృషి చేస్తూ ఉన్నారు మాస్టర్ గారి యొక్క వాహికలుగా. కనుక మాస్టర్ గారు దేహం వదిలిపెట్టలేదు. ఆయన చేసినటువంటి ప్రయోగం ఫలితం ఇవ్వకుండానూ లేదు. నిస్వార్థంగా విశ్వమానవ శ్రేయస్సు కోసం చేసినటువంటి ప్రయోగం ఇది మాస్టర్ సివివి గారు. దాని ద్వారా ఆయన డబ్బు సంపాదించలేదు, కీర్తి సంపాదించలేదు, ఇంకా ఆయనకున్నదంతా పోగొట్టుకున్నారు తప్ప, మనందరికీ ఇచ్చారు తప్ప. అలా 12/5/1922 మాస్టర్ సివివి గారు స్థూల శరీరాన్ని వదిలి ఆయన సూక్ష్మలోకాలలోకి ప్రవేశించారు. ఆయన దేహం వదిలిపెట్టిన తర్వాత 12/5 అంటే మే, ఆయన దేహానికి దహన సంస్కారాలు చేయడానికి ప్రయత్నిస్తే ఎండాకాలంలో విపరీతమైనటువంటి వర్షం స్టార్ట్ అయ్యి తుఫానుగా మారి మాస్టర్ గారి దేహం 2-3 సార్లు ఆ వాటర్లో కొట్టుకొని పోయి, మళ్ళీ వీళ్ళిదంతా తగ్గానే మాస్టర్ గారి దేహాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దహన సంస్కారాలు చేయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ కొట్టుకొని పోయి, చివరికి మాస్టర్ గారి చితాభస్మం, దేహానికి సంబంధించినటువంటి చితాభస్మం అంతా పవిత్రమైనటువంటి కావేరీ నదిలో కలిసిపోయింది. అది ఎందుకు అనేటువంటిది ఆయన ప్రణాళిక, మనం చెప్పేది కాదనమాట. సో ఈ విధంగా మాస్టర్ సివివి గారు దేహం తీసుకొని వచ్చి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి మానవులకి మరణరాహిత్యం అనేటువంటి స్థితిలోకి ఉద్ధరించడానికి ఒక కొత్త లైన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త లైన్ అంటే ఇదే. అలా ట్రాన్స్ఫార్మ్ కాకుండా డైరెక్ట్గా ఆరిజిన్ నుంచి మానవుడిలోకి ప్రవేశించేటట్లు ఏర్పాటు చేయడం అనమాట. ఇది మాస్టర్ గారికి సంబంధించింది, మాస్టర్ గారి యోగానికి సంబంధించినటువంటి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే తప్ప మనకి మాస్టర్ గారు అంటే ఏంటో, ఆయన యోగం అంటే ఏంటో మనకు అర్థం కాదనమాట. సో మనం అందరం మాస్టర్ గారు చెప్పిన విధంగా ఆయన మీద నమ్మకం ఉంచి, మనందరికీ ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఏదో పొందుదామని ఈ కార్యక్రమాన్ని చేయలేదు. ఎన్నో బాధల్ని మాస్టర్ గారు ఓర్చుకుంటూ కూడా విశ్వమానవ శ్రేయస్సు కోసం ఈ పనులన్నీ చేశారనమాట. మనం అంత చేయాల్సిన పని లేదు,
మన డెవలప్మెంట్ కోసమే. అయినా మన డెవలప్మెంట్ మాస్టర్ గారి చేతుల్లో ఉండాలని మాస్టర్ గారికే వదిలేసి మనం చేయాల్సింది ఏంటంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఒక 20 నిమిషాలు, అర్ధగంట, 45 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోటం. అదొక్కటి చేయగలిగితే మనం చాలన్నమాట. సో పవిత్రమైనటువంటి ఈ రోజున మన అందరిలోకి ఆ రకమైనటువంటి సంకల్పం ప్రవేశించి మనల్ని అందరినీ శాశ్వతులుగా మార్చేటువంటి యజ్ఞంలో భాగస్వామి చేయాలని మాస్టర్ గారిని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహింషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ. వాసుదేవ.